గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనకు తెలంగాణ DWS సెట్ సంబంధించి 2024 యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఎవరైతే డే 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో ఈరోజు వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, అక్కడ ఏమేమి వెరిఫై చేశారు, సో ఏమైనా సర్టిఫికేట్స్ తీసుకెళ్ళకపోతే రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఇలాంటి టాపిక్ గురించి మనం లిటిల్ బిట్ అయితే తెలుసుకుందాం. ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మీ యొక్క కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి సో నెక్స్ట్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వారికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే SSC సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేయడం జరిగింది, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేయడం జరిగింది, బోనోఫైడ్స్ అనేది వెరిఫికేషన్ చేయడం జరిగింది. సో ఈ 3 థింగ్స్ అయితే ఎస్పెషల్లీ వాళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లేనట్టయితే వెరిఫికేషన్ చేయడం జరిగింది, కానీ సో అక్కడ నో అనే ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఎవరైతే వొకేషనల్ ద్వారా ఈ యొక్క DWS సెట్ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వారిని అయితే పూర్తిగా రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ వారి యొక్క లాంగ్వేజెస్ స్కూలింగ్లో SSCలో కానీ ఇంటర్మీడియట్లో కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదన్నా ఒక లాంగ్వేజ్ లేనట్టయితే అలాంటి క్యాండిడేట్స్ని కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు జరిగిన ప్రాసెస్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేయడానికి కారణాలైతే సో మీ స్కూలింగ్లో ఏదో ఒక లాంగ్వేజ్ లేకపోవడం, లేదా మీకు సంబంధించి వొకేషనల్ ఇంటర్మీడియట్ చేసినట్టయితే రిజెక్ట్ అయితే చేశారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.